వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. మావోయిస్ట్ కేంద్ర కమిటీ అప్రకటిత కార్యదర్శి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ మంగళవారం తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. ఆయనతో పాటు బడే చొక్కారావు, మల్లా రాజిరెడ్డి, నూనె నరసింహారెడ్డి కూడా లొంగిపోయారు. ఈ మేరకు డీజీపీ శివధర్ రెడ్డి విలేకరుల సమావేశంలో ప్రకటించారు. కామారెడ్డి జిల్లాలోని ఘన్పూర్ గ్రామానికి చెందిన దుంపటి విజయ్, వినయ్ అనే అన్నదమ్ముల కళ్యాణం ఇప్పుడు హల్చల్ చేస్తోంది. కవలలైన దుంపటి విజయ్, వినయ్ కవలలుగా జన్మించిన కుమ్మరి కీర్తి అనే మరో ఇద్దరు కవలలను పెళ్లాడి వార్తలకెక్కారు. దేమికలాన్కు చెందిన కుమ్మరి కీర్తి అనే ఈ ఇద్దరు కవలలను ఘన్పూర్ గ్రామానికి చెందిన దుంపటి విజయ్, వినయ్ వివాహం చేసుకుని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిజం చెప్పవే పిల్ల, ఎలాగుంది వేళ, నీకెలాగుంది వేళ, ఏది చూసినా ఏమి చేసినా ఏదోగా ఉంది, ఏమి చెప్పనే పిల్ల భలేగుంది వేళ, ఆహా భలేగుంది వేళ, ఇన్నాళ్ళు కన్నుల్లో ఈ మెరుపే కరువాయే, ఇన్నాళ్ళు ఈ వలపే మాయే, నీ కన్నుల్లో ఈ మెరుపే కరువాయే, ఇన్నాళ్ళు నీ హొయలో చూశాను, నా ఎదలోనే పదిలంగా దాచాను వేచాను, ఓ చామంతి ఏమిటే వింత, ఏ చిన్నవానికి కలిగనేల గిలిగింత, లేని పులకింత. నల్గొండ జిల్లా నకిరేకల్ వద్ద తొలి వెలుగు జర్నలిస్ట్ రఘు టీంను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు. ఖమ్మం జిల్లాలోని భూదాన్ భూముల సమస్యల కవరేజ్ కి వెళ్తున్న జర్నలిస్టులను పోలీసులు అడ్డుకోవడంతో వివాదం నెలకొంది. కేతేపల్లి మండలం కోర్లపహాడ్ టోల్ ప్లాజా వద్ద జర్నలిస్టులను అడ్డుకున్న పోలీసుల తీరుపై జర్నలిస్టులు నిరసన తెలిపారు. తొలి వెలుగు జర్నలిస్ట్ రఘు టీంను అరెస్టు చేసిన పోలీసులు వారిని సాలిగౌరారం పోలీస్ స్టేషన్ కు తరలించారు. మేము సావడానికి రెడీగా ఉన్నాం. రేవంత్ రెడ్డి, మిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు, మేము సావడానికి రెడీగా ఉన్నాం. మేము సావడానికి రెడీగా ఉన్నాం. అయితే ఎక్కడ ఉంది ఆ ప్రజలకు న్యాయం, ఆ ప్రజలకు న్యాయం చేయి. 1000 మంది 1000 గుడిసెలు కూడా పడుతున్నారు. దొంగ కొడుకులు 1000 గుడిసెలు కూడా పడుతున్నారు. భూదాన్ భూములవి, పేదల భూములవి, తెలంగాణ గవర్నమెంట్ భూములవి. మీరెందుకు అట్లా ఇస్తున్నారు? ఎందుకు మీరు ప్రజల కోసం ఏంది ఆక్టోపస్ పేరుతో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు భారీ ఆపరేషన్ చేపట్టారు. 16 రాష్ట్రాల్లో 104 మంది సైబర్ నేరగాళ్లని అరెస్టు చేశారు. నిందితుల్లో బ్యాంక్ అధికారులు సైతం ఉన్నారు. వారి వద్ద నుంచి 36 లక్షల రూపాయల నగదు, 200కు పైగా మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై దేశవ్యాప్తంగా 1000కి పైగా కేసులున్నట్లు గుర్తించారు. ఇప్పటి వరకు 127 కోట్ల రూపాయలకు పైగా సైబర్ మోసాలకు పాల్పడ్డట్లు పోలీసులు తెలిపారు.
సోషల్ మీడియాలో ఛార్జింగ్ కేబుల్ కనెక్ట్ అయి వేగంగా వెళ్తున్న కారు వీడియో వైరల్ అవుతోంది. అయితే ఇది పూర్తిగా ఏఐ ద్వారా సృష్టించిన నకిలీ వీడియో అని టెక్ నిపుణులు తేల్చి చెప్పారు. సాంకేతికంగా ఏ ఎలక్ట్రిక్ కారు కూడా ఛార్జింగ్ అవుతున్నప్పుడు ముందుకు కదలదని, ఇది కేవలం వ్యూస్ కోసం క్రియేట్ చేసిందని, ఇటువంటి వీడియోలను చూసి నెటిజన్లు నిజమని భ్రమపడవద్దని హెచ్చరిస్తున్నారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ STV. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా STV తెలుగు